ఎమ్మెల్సీ ఓట్లు అంటే అయ్యి కూడా ఓడిచినాయి. గెలిచిందెవల్లో ఓడిందెవల్లో అనేటి లెక్కలు కూడా తేలినాయి. సంబరాలు చేసుకునేటోళ్ళు సంబరాలు చేసుకున్నారు, సప్పుడు కాకుండా ఉండేటోళ్ళు సప్పుడు కాకుండా ఉన్నారు. గెలిచిన వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడుకుంటలేరు, ఓడినోళ్ళ గురించి ఎవరు మాట్లాడుకుంటలేరు. కానీ ఇగో గీళ్ళ గురించి మాత్రం జోరుగా నడుస్తున్నది చర్చ. రైట్, ఎమ్మెల్సీలో లైలు అనేటి ముచ్చట తేలింది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఎవరు గెలిచిళ్ళు ఎవరు ఓడిపోయిలు అనేటి దానికంటే ఇప్పుడు నేను చెప్పేటి ముచ్చటే భలే ఇచ్చంతరంగా ఉంది. గంత గొప్ప ముచ్చట ఏందంటే ఇగో గీ అన్న ముచ్చటే. పేరు చలిక చంద్రశేఖరు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలైన పంతుల ఎమ్మెల్సీ ఓట్లలో గీ అన్న పోటీ చేస్తే ఎన్ని ఓట్లు పడ్డాయో ఎరికేనా? ఒక్కటే. ఒక్కటంటే ఒకటే ఓటు పడ్డది, అది కూడా ఆయనదే అయినలా కావచ్చు. మరి ఆయనది కాదు ఇంకోలో వేసి ఉంటారు అనుకుంటే ఆయనది కలుపుకొని ఇంకోటి ఉండాలి కదా, లేదంటే ఆయనకు ఆయనే ఓటేసుకున్నారా కావచ్చు అనుకుంటారు. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ మొత్తం 19 మంది పోటీ చేస్తే ఎవరితోని నాకేందని సొంతంగా పోటీ చేసిండట ఈ అన్న. ఇది ఒకటే కాదు, అటు ఉమ్మడి మెదకు, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకేంచి కూడా టీచర్ల ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిండట. కాకపోతే ఆడ కొద్దిగా ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆడెన్ని పడ్డాయి ఎరికేనా? 6 ఓట్లు. మరి గుడ్డి కన్నా మెల్లనయమన్నట్టు ఈడితోని పోల్చుకుంటే 6 ఓట్లు ఎక్కువనే. ఇక ఇదిట్టుంటే ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్లు శ్రీపాల్ రెడ్డి సార్లు మండలికి పంపిస్తే అటు మెదకు, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో కొలువులు చేసేటి పంతులు మలక కొమరయ్య సార్లు మెచ్చి ఎక్కువ ఓట్లేసారు. సారది పువ్వు పార్టీ. గొప్ప ముచ్చట ఏంటంటే కొమరన్న ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలోనే ఎమ్మెల్సీ అయిండు. ఇగిటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కలు కూడా నడుస్తున్నాయి. మరి అందులో ఎవరు గెలుస్తారో ఏమో గానీ గంతగానం పోటీ చేస్తే ఒక్క ఓటు పడే ఇచ్చంతరంగా ఉంది పో.